నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్ర భాష్యము శంకర భాష్యాన్ని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. బ్రహ్మసూత్రాలని ఎంతోమంది రాసి ఉండొచ్చు. బాగా ప్రాచుర్యంలో ఉన్నది మన బాదరాయణుల వారు మనకు రాసిచ్చిన బ్రహ్మసూత్రాలు. దానికి చాలా ప్రసిద్ధమైన భాష్యము మన శంకర్ల వారు మనకిచ్చిన భాష్యము. ఈ విషయము ఈ విధంగా చెప్పుకోవడము ముఖ్యంగా బాదరాయణుల వారు మనకిచ్చిన బ్రహ్మసూత్రాలు అని అట్లా చెప్పుకోవడం అత్యవసరం. ఎందుకంటే చాలామంది బాదరాయణ మహర్షి అనగానే వేద వ్యాసుడు అని ఆటోమేటిక్‌గా అనుకుంటారు. ఎంతో మందికి బాదరాయణుడు అన్న పేరు ఉండి ఉండొచ్చు. ఎంతో మంది కాపోతే కనీసం మనకు తెలిసిన వాళ్ళలో ఇద్దరికి ఉన్నది. బదరికాశ్రమంలో ఉండడం చేత, బదరిక వనాన్ని అయనంగా చేసుకొని ఉండడం చేత వ్యాసుడికి, వేదవ్యాసుడికి బాదరాయణుడన్న పేరు వచ్చి ఉండవచ్చు. ఆయన ద్వీపం మీద జన్మించినందుకు ద్వైపాయనుడు అన్న పేరు వచ్చుండొచ్చు. ఆయన వేదాలని వ్యాసం చేసినందుకు వేదవ్యాసుడన్న పేరు వచ్చి ఉండవచ్చు. కానీ ఆయన బుల్లెట్ పాయింట్స్ లాగా సూత్రాలన్నీ రాసివ్వలేదు. ఆయన కూర్చుంటే సూత్రాలు గాదు. మొత్తం స్తోత్రాలతో సహా కలిపి విస్తారంగా, విస్తృతంగా వేదాలని అన్వయం చేస్తూ పురాణాలన్నీ రాసిచ్చేవాడు. బుజ్జి బుజ్జి బుల్లెట్ పాయింట్స్ ఆయన టైం పెట్టుకుని రాసి ఉంటాడని నేను అనుకోను. ఆయన ఫార్మాట్ అది కాదు. ఆయన ఫార్మాట్ అనగనగా శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పినది పలాని విషయం ఉన్నది అని ఆయన ఆ మోడల్‌లోనే మొత్తం అన్ని పురాణాలు మనకు రాసిచ్చారు. కాబట్టి ఆ బాదరాయణ మహర్షి మన వేదవ్యాసుల వారు గురువుగారు భాగవతాన్ని, భారతాన్ని ఇచ్చిన వారు వేరు. ఆ భారతంలోనే భగవద్గీతలు అవన్నీ ఆయనిచ్చారు. అవన్నీ గూడా మొత్తము వేదాల్లో నుంచి వచ్చిన విషయాలే. అసలు మరీ కఠోపనిషత్తు ఇప్పుడు మనం చదువుకుంటున్న కఠోపనిషత్తులోని ఎన్నో మంత్రాలు యథాతథంగా ఆయన భగవద్గీతలో రాసిచ్చారు మనకు. ఆయన వేరు. ఇక్కడ ఈ బ్రహ్మసూత్రాల్ని సూత్రప్రాయంగా మనకు బ్రహ్మ విషయాన్ని, బ్రహ్మ వస్తువుని సూచిస్తూ చెప్తూ ఉన్న వీరు ఈ గురువు గారు వేరు. అట్లానే కపిలుడున్నాడు గదా! కపిలులు మనకు కనీసం నలుగురు తెలుసు. బాదరాయణులు ప్రాబబ్లీ ఇద్దరు తెలిసుండొచ్చు. ఒకళ్ళు బ్రహ్మసూత్రాలిచ్చిన బాదరాయణ మహర్షి. ఒకళ్ళు మన పురాణాలన్నీ ఇచ్చిన మన గురువుగారు వ్యాసుల వారు. వాళ్ళిద్దరు గాక వేరే బాదరాయణ మహర్షులు నాకు తెలీదు. ఉండిండొచ్చు. నాకు తెలియనంత మాత్రాన లేకుండా పోరు. అట్లానే కపిలులు మనకు తెలిసిన కపిలులు కనీసం నలుగురున్నారు. ఒకళ్ళెవరంటే ఇక్కడ మన వాళ్ళే మన పూర్వపక్షులు కపిలుడని ఒకాయనున్నాడు. ఆయనేం చేశాడంటే కపిలుడిలో గొప్ప జ్ఞానాన్నంతా నిక్షేపం చేశాడు. ఆయనని నువ్వు తెలుసుకో అని ఏదో ఒక వేదవాక్యాన్ని చూపించి కాబట్టి కపిలుడు చెప్పిన మాట మనము ఒప్పుకుని తీరవలసిందే అని వాళ్ళు వాదన చేస్తూ వచ్చారు అని మనం చూసుకున్నాం కదా! ఇంతవరకు ఇక్కడెక్కడో ఆ మంత్రమున్నది ఋషిం ప్రసూతం కపిలం యః తం అగ్రే జ్ఞానైః బిభర్తి జాయమానం చ పశ్యేత్ అని ఎవరైతే ముందు కపిలుణ్ణి ప్రసవించి ఆయనలో జ్ఞానాన్ని నిబ్బరంగా నింపినవాడెవడున్నాడో, ఈ 2 చేసిన వాడిని నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉన్న శ్వేతాశ్వతర మంత్రమది. అక్కడ ఒక కపిలుడన్న ఆయనెవరినో మన పరబ్రహ్మము సృష్టించినట్టుగా ఉన్నది విషయము. ఈ కపిలుడు ఏ కపిలుడు ఎక్కడున్నాడు? ఏమి కథ? తర్వాతేం జేశాడు? ముందేం జేశాడు? ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మనకి. ఇంతవరకే ఉంది. కాక మనకు తెలిసిన రెండో కపిలుడు ఎవరు? మన బాదరాయణ మహర్షి వేదవ్యాసుల వారు భారతంలో చెప్పిన కపిలుడు. ఎక్కడొచ్చాడాయన? మన 60,000 మంది సాహసంతో వెళ్ళిపోయి సగం సగం పనులు అరకొరగా సాధించే అత్యుత్సాహపరులున్నారు గదా! సగం చేసి సగం పోగొట్టుకునేవాళ్ళు. వాళ్ళందరూ అశ్వాన్ని తీసుకొని రావడం కోసం బయలుదేరి వెళ్ళి, అక్కడ అశ్వం కనిపించి ముందు వెనకాల చూసుకోకుండా తొందరపాటుతనంతో వెళ్ళిపోయేసరికి ఆయన కళ్ళు తెరిచి చూసాడు. జ్ఞానాగ్నిలో వీళ్ళు దగ్ధమైపోయారు కదా! ఆ కథ ఇప్పుడు రైట్ నౌ
మన భారతంలో అగస్త్య ఉపాఖ్యానంలో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ కపిలుల వారు ఇంకొకాయన మనకు తెలుసు. ఇంక మూడో కపిలుడు గూడా మనకు తెలుసు. ఇంతకు ముందు మనము భాగవతంలో కపిల దేవహూతి సంవాదంలో మూడో స్కందంలో చివరి అధ్యాయాల్లో విస్తారంగా మళ్ళీ మన వ్యాసుల వారు మనకు రాసిస్తే దాన్ని చదువుకుంటూ వచ్చాము. ఆ కపిలుల వారు ఇంకొకాయన మనకు తెలుసు. నాలుగో కపిలుల వారు సాంఖ్య మతాచార్యుడు. సాంఖ్య మతాన్ని షడ్దర్శనాల్లో ఒకటి. దాన్ని ఆయన మనకందించాడు అని, ఆయన చెప్పాడు అన్న పేరుతో ఈశ్వర కృష్ణుల వారు మనకు సాంఖ్య కారికలను రాసిచ్చారు. అవి కూడా మనం చదువుకున్నాము ఇతోధిక శ్రద్ధతో. ఆ కపిలుడు వేరు. ఈ నలుగురు కపిలులు ఒకే కపిలుడు అని చెప్పడానికి ఎక్కడా తార్కాణాలు లేవు. ఎక్కడా గూడా ప్రమాణాలు, రుజువులు, ప్రూఫ్ లేదు. ఆ పేర్లు ఎంతమందికైనా ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కపిలుడు అనగానే మన దేవహూతికి ఉపదేశం చేసిన కపిలుడో, ఇక్కడ ఎవరైతే కపిలుడిని ముందు జన్మింపచేసి ఆయనలో జ్ఞానం నింపాడో అని చెప్తూ ఉన్న చోట కపిలుడో, ఏ కపిలుడో మనకు తెలియకుండా కపిలులందరూ ఒక్కటే కపిలుడు, సేమ్ కపిలుడు. అసలు మొత్తం ఇన్ని వందల యుగాల్లో, ఇన్ని కోట్ల కాలాల్లో, ఇన్ని అసంఖ్యాకమైన జీవుల్లో మొత్తం కలిపి ఉన్నది ఒకే ఒక సింగిల్ కపిలుడు. అదే కపిలుడు ఇక్కడ వేద వాక్యంలో చెప్పబడ్డాడు. అదే కపిలుడు అక్కడ వేద వ్యాసుడి చేత 2 పురాణాల్లో చెప్పబడ్డాడు. అదే కపిలుడు సాంఖ్య కారికలకు ఈశ్వర కృష్ణుడు రాసిన సాంఖ్య కారికలకు మూలంగా దీన్ని ప్రవచనం చేశాడు అని చెప్పడం మనం వెంటనే చేయడానికి వీల్లేదు. ఉన్నది ఒకే ఒక కపిలుడు. మొత్తం అన్నీ ఆయనే అని చెప్పడానికి ఇన్ని టైమ్ లైన్స్‌లో. ఎప్పుడో వేదాల కాలం నాటి కపిలుడు, తర్వాత వేదకాలం అయిపోయిన తర్వాత పురాణ కాలంలో ఉన్న కపిలుడు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పురాణాలు గూడా అయిపోయిన తర్వాత, ఇదిగో ఈ రకంగా షడ్దర్శనాల్లో ఒక దర్శనానికి మూల పురుషుడు అని చెప్పబడ్డే కపిలుడు అసలు మొత్తం అన్ని టైమ్ లైన్స్ కూడా కుదరవు. కాబట్టి ఒక పేరు కనపడగానే ఇంకా అదే అనుకో రాముడు అనగానే కేవలం రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన రామః ఒక్కడే గాదు గదా! ఎవరైనా కావచ్చు. అసలు భారతంలోనే కౌంతేయుడు అనగానే కేవలం అర్జునుడు ఒక్కడే గాడు గదా! కుంతికి ముగ్గురున్నారు బిడ్డలు. తొందరబడి మనము అదే గొప్ప తర్కము, అదే గొప్ప లాజిక్ అనుకుని ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేస్తే, విచారించగలిగిన వాళ్ళు ఈ విధంగా కూర్చుని ఆలోచించుకోగలరు. నీకు అర్థం గాకపోతే చెప్పగలరు. అందుకని తస్మాత్ తర్కము కూడా ఏదో అవష్టంభనము, దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తూ ఉన్నాము. స్మృతి బలం గూడా ఉన్నది గదా! కపిలుడు గొప్ప మహాజ్ఞాని అని జెప్పారు గదా! అటువంటి సిద్ధపురుషుడు జెప్పిన వేదాంత వాక్యాలకు మనము వారి పరంగానే వీళ్ళు ఎట్లా చెప్తున్నారో అట్లానే వేదాంత వాక్యాలను గూడా వ్యాఖ్యానించాలి అని చెప్తూ వస్తారు. కాదు అని చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు అంటే వాళ్ళ మతాన్ని నిలబెట్టాలి అన్న ఉద్దేశమే తప్ప, ఉన్న విషయాన్ని తెలుసుకుందామన్న ఆశయము, లక్షణం లేకపోవడం చేత మన గురువుగారు కేవలము ఇంద్రియానికి గోచరమయ్యే పదార్థాలను తెలుసుకోవడానికి ప్రత్యక్షాది ప్రమాణాలు పనిచేస్తాయేమో గాని, ఇంద్రియ అగోచరమైన అర్థాన్ని సాధించడానికి శృతి కాక వేరే ప్రమాణము మనకు కశ్చిత్ ఎవ్వడికి దొరకదు. అసల సంభావన చేయడం కోసం దాన్ని ఊహించడానికి గూడా మనకు శక్యం కాదు. ఇంద్రియ అగోచరమైన వస్తువును మనము వస్తుతంత్రంగానే తెలుసుకోవాలి అంటే దాన్ని చెప్పే శాస్త్రాన్ని ఆధారంగా మనము ప్రయత్నం చెయ్యాలి గాని, బుద్ధితంత్రంతో దాన్ని కనుక్కోవడానికి శక్యం కాదు. అట్లా మనం సంభావించలేము. అందుకు నిమిత్తాలు కూడా లేవు అని చెప్తే, అయినా సరే వాళ్ళకు ఒప్పుకోబుద్ధి గాదు. మనము ఇంత మాత్రం జ్ఞానంతోటే ఇన్ని ప్రాబ్లమ్స్ కనిపెట్టాము. అదే కపిలుడా? కాదా? అన్న విషయము కాదు అని తేల్చడానికి ఇన్ని విధాలుగా తర్కంతోటే మళ్ళీ కేవలము
లాజిక్ తోటే లాజికల్‌గానే, రీజనబుల్‌గానే మనము దాన్ని విచారణ చేసి కాదు అని నిర్ణయించాం. అందుకని పట్టించుకోవాల్సిన పని లేదు. వేద విరుద్ధమైనవి ఎంతటి వాడైనా సరే చెప్పాడు అంటే వినవలసిన పని లేదని మనం కనిపెట్టిన తర్వాత గూడా, మరి ఇంత చదువుకున్న వాళ్ళకి ఎందుకంత శ్రద్ధ ఉంటుంది? ఎవడో ఒకడు చెప్పిన దాన్ని ఫాలో అయిపోదాము, వేదాన్ని పక్కకు తోసినా పర్వాలేదని ఎందుకనిపిస్తుంది? ఆత్మను పట్టించుకోకపోయినా నష్టం లేదు. దాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదని ఎందుకనిపిస్తుంది అంటే, ఏమి చెప్తాం? ఏమి చెప్పలేము. వాళ్ళ బుద్ధి తంత్రం అంతే. మనము జాగ్రత్త పడాలి. ఇటువంటి వాళ్ళ మాటల్లో ఉండే అనర్థాన్ని మనము అర్థం చేసుకొని దూరంగా ఉండడానికి మనము మన తెలివితేటలు ఉపయోగించి విచారణతో, ఎరుకతో మెలగవలసి ఉంటుంది. మళ్ళీ ఈ విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నారు గురువుగారు. చూస్తూ వద్దాము. ఎంతటి ప్రమాదం మనకు పొంచి ఉన్నదో మనకు తెలియాలి. ఎవరేది చెప్పినా సరే ఎంత గొప్పగానో, ధాటిగానో చెప్పారో, సంస్కృతంలో చెప్పారు, పద్యాలు రాసిచ్చారు, లేదా భాష్యాలు రాసిచ్చారు, లేదో కారికలు రాసిచ్చారు, లేదా గట్టిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు, టీవీల్లో నుంచి చెప్పేస్తున్నారు అంటే, కాబట్టి నేను ఫాలో అయిపోతాను గాదు. నువ్వు కూర్చొని ఆలోచించుకోవాల్సి ఉన్నది. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడడం అందరికీ ఉన్న శక్తి. ప్రతి వాళ్ళకి ఆలోచనలుంటాయి. మతి ప్రతి వాడికి ఉన్న శక్తి. కాబట్టి ప్రతి వాడికి ఒక మతం ఉంటుంది. వాడి మతాన్ని వాడు చెప్తూనే ఉంటాడు. ఎవరు ఏ మతాన్ని చెప్పినా సరే, వాడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నేను వింటూ ఉన్నాను గాదు. వెర్రి గొర్రెల్లాగా. బుద్ధి తంత్రం గాదు, వస్తుతంత్రం గావాలి అని మన సొంత బుద్ధిని ఉపయోగించి మనం విచారణ చేసుకోవలసి ఉన్నది అని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. కాదండి గురుగారు. మన గురుగారేం జెప్పారు? అతీంద్రియమైన విషయాలు, ఇంద్రియాతీతమైన విషయాలకు శృతి కావాలి మనకు. వేదం కావాలి. అది కాక వేరే విధంగా దాన్ని అర్థం చేసుకోవడానికి శక్యం కాదు అంటే ఎందుకు గాదు? అని ప్రశ్న. ఎందుకు గాదు? అవుతుంది. శక్యమే. కుదురుతుంది సిద్ధాంతి. శక్యం హి కపిలాదీనాం సిద్ధానాం అప్రతిహత జ్ఞానత్వాతీతి చేత్. కపిలుడు మొదలైన వాళ్ళు గొప్ప సిద్ధులు గదండీ! సిద్ధ పురుషులు. వాళ్లకు అప్రతిహతమైన జ్ఞానమున్నది గదా! గొప్ప జ్ఞానమున్నది. ఎక్కడున్నదిరా? కపిలుడికి మహా గొప్ప జ్ఞానం, అప్రతిహతమైన జ్ఞానమున్నది. ఆయన జ్ఞాన సిద్ధుడని చూపించడానికి రుజువేది అంటే, ఇదిగో ఈ మంత్రం ఉంది గదా! అవును ఉంది మంత్రము. ఈ మంత్రంలో శ్వేతాశ్వతరంలో చెప్పిన కపిలుడు, ఈ సాంఖ్య మతాన్ని స్థాపించిన కపిలుడే అని చూపించడానికి కనెక్షన్ ఉందా? అవన్నీ నాకు తెలియదు. కానీ, ఆ పైన మంత్రం జూసావు గదా! శ్వేతాశ్వతరంలో కపిలుడు గొప్ప సిద్ధుడు అనెక్కడుంది? కపిలుడు సిద్ధాశ్రమంలో ఉన్నాడు, వెళ్ళాడు అని వ్యాసుడు జెప్పాడు. కపిలుడు అప్రతిహతమైన జ్ఞానంతో ఉన్నాడు. ఎందుకంటే, పరబ్రహ్మమే కపిలుడిని సృష్టించి అందులో జ్ఞానాన్ని నింపింది అంటే పరబ్రహ్మం నింపితే కంప్లీట్ జ్ఞానమే గాబట్టి. కపిలుడిలో జ్ఞానం ఆ పరబ్రహ్మం నింపింది గాబట్టి అప్రతిహతమైన జ్ఞానము. కపిలుడు సిద్ధాశ్రమంలో ఉండేడు, వెళ్ళాడు అని మన వ్యాసుడు జెప్పాడు గాబట్టి కపిలుడు సిద్ధుడు. ఈ కారణాలకి ఆయన చెప్పిన మాట మనము పట్టుకోవడం శక్యం. ఆయన చెప్పింది చెప్పినట్టు మనం వేదానికి వ్యాఖ్యానం చేయడం తగి ఉన్నది అని వాళ్ళు అట్లా ఉన్నది కదా! అంటే కాదున్నా. ఎందుకు అంటే కొన్ని కారణాలు చెప్తాను విను అని చెప్తున్నారు. ఇక్కడ మన గురువుగారు కొన్ని కారణాలు చెప్తారు. మనం కొన్ని కారణాలు ఆల్రెడీ చూసుకున్నాము. సిద్ధేహే అపి సాపేక్షత్వాత్ నంబర్ 1 సిద్ధి అన్నది సాపేక్షము. ఏదో వీడు సాధకుడిగా ఉండి, ఏదో సాధ్యాన్ని వీడు సాధిస్తే అది సిద్ధి అవుతుంది అని ఉండాలి అంటే, వీడొకడు సాధకుడుండాలి. ఆ సాధ్యమైన వస్తువు ఒకటుండాలి. వీడు దాన్ని సాధించాలి. అప్పుడు వాడికి సిద్ధి కలగాలి. దాంతో వాడు సిద్ధుడవ్వాలి. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆల్రెడీ సిద్ధ వస్తువు. కాబట్టి కొత్తగా ఏదో సిద్ధి సాధించాడు అంటే అది సాపేక్షము. దేన్నో ఒకదాన్ని అపేక్షిస్తుంది. అది రిలేటివ్. ఈ సిద్ధి ఎట్లా మనము సాధించుకోగలము అంటే, ధర్మానుష్ఠాన అపేక్షా హి సిద్ధిః. ధర్మాధర్మాలు ఏవో మనము అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఇది ధర్మము కాబట్టి నువ్వు ఈ విధంగా చేశావంటే సిద్ధి సాధిస్తావు. ఇది అధర్మము నువ్వు దాన్ని చేయకుండా ఉన్నావు అంటే, నీకప్పుడు సిద్ధి కలుగుతుంది అని ఏంటో చెప్తారు. అవన్నీ ఉండాలి. వాటిని అట్లానే చెయ్యాలి. సహ చ ధర్మః చోదనా లక్షణః. ఈ ధర్మానుష్ఠానం గూడా చోదనా లక్షణంతో ఉంటుంది. ఇది విధి. కాబట్టి నీకు ధర్మము చెయ్యాలి. ఇది నిషేధము, ఇది అధర్మము చెయ్యరాదు అనుంటాయి.
ఇవన్నీ చూసుకొని చేస్తూ ఉన్నారు అంటే, అక్కడ విధులు, ప్రతిషేధాలు ఉండాలి. వాటిని వీడు ధర్మమో, అధర్మమో అని తెలుసుకోవాలి. వీడికి బుద్ధికి అర్థమైనట్టు వాటిని ఆచరించాలి. దాంతో వాడికి సిద్ధి కలగాలి. ఇవన్నీ చాలా ఇంటర్ కనెక్టెడ్ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ కూడి రావాలి. అది మనిషి మనిషికి ఒక తీరున ఉంటుంది. సిద్ధ పురుషులందరూ సిద్ధి సాధించిన వాళ్ళు ఒకే సిద్ధిని ఒకే విధంగా సాధించారు అని చెప్పడానికి లేదు. వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు. దేన్నో దాన్ని సాధిస్తారు. తతః చ పూర్వసిద్ధాయాః చోదనాయాః అర్థః న పశ్చిమ సిద్ధ పురుష వచనవశేన అతిశంకితుం శక్యతే. ఇప్పుడు ఈయన కపిలుడు ఏదో సిద్ధాశ్రమంలో కూర్చొని ఏదో సిద్ధి సాధించాడు కాబట్టి, అందుకని ఈయన చెప్పిన సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలి అంటే, ఈయన కన్నా ముందు చెప్పిన పూర్వ సిద్ధులున్నారు. ఈయన కన్నా ముందు ఎంతోమంది ఈ విధంగా సిద్ధి సాధించిన వాళ్ళున్నారు. వాళ్ళు గూడా చోదనా లక్షణంతో ఉన్న అర్థాలను సాధించి ఉన్నారు. వాళ్ళకర్థమైంది వాళ్ళు చెప్పారు. మనము వేదాన్ని పక్కన బెట్టి కపిలుడు చెప్పిన సిద్ధాంతాన్నే పరమ ప్రామాణ్యం అని పట్టుకోవాలి అంటే, సరే గాని కపిలుడు ఎందుకు సిద్ధుడు? ఆయనేంటో సాధించాడు. సిద్ధి సాధించాడు. అంతకన్నా ముందు సిద్ధి సాధించిన వాళ్ళు ఇంకేదైనా వేరేది చెప్పారనుకో, అది గూడా పట్టుకోవాలి మరి మనము. అసలు టెక్నికలీ ముందు జెప్పిన వాళ్ళ మాట పట్టుకోవాలి గదా! పూర్వ సిద్ధులందరిని వదిలిపెట్టి, పశ్చిమ సిద్ధులు చెప్పిన మాటలు మాత్రమే అనుమానించడం ఎందుకు? లేదా పూర్వ సిద్ధుల మాటలన్నీ వదిలిపెట్టి, పశ్చిమ సిద్ధులు చెప్పిన మాటలు మాత్రమే పట్టుకోవడము, కపిలుడి కన్నా ముందు చెప్పిన వాళ్ళ మాటలన్నీ వదిలిపెట్టి, కపిలుడు చెప్పిందే పట్టుకోవలసి రావడం ఎందుకు? అదో రకం పక్షపాతము. లేదా ముందు కపిలుడు చెప్పాడు కాబట్టి ఆయన మాట వింటాము. కపిలుడు తర్వాత చెప్పిన మాటలు ఇంక వినము అని అనుమానించడం కూడా నా శక్యతే కుదరదు. కపిలుడి కన్నా ముందు, కపిలుడి తర్వాత గూడా ఎంతోమంది సిద్ధి సాధించిన వాళ్ళున్నారు. వాళ్ళు ఆత్మతత్వం గురించి ఎన్నో రకాలుగా చెప్తూ వచ్చారు. అవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటే నువ్వు దేన్ని నమ్ముతావు అంటే, మా కపిలుడిని నమ్ముదాం పట్టండి మిగిలినవన్నీ పక్కకు తోద్దాము అంటావా? సిద్ధ వ్యపాశ్రయ కల్పనాయామపి బహుత్వాత్ సిద్ధానాం ప్రదర్శితేన ప్రకారేణ స్మృతి విప్రతిపత్తౌ సత్యాం న శృతి వ్యపాశ్రయాత్ అన్యత్ నిర్ణయ కారణం అస్తి. సిద్ధులు చెప్పే సిద్ధాంతాల్లోనే మనము వ్యాఖ్యానాన్ని ఆశ్రయించాలి అని ఒకవేళ కల్పించుకున్నామంటే, సిద్ధులను ఆశ్రయించడానికి మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, సిద్ధులన్నీ బుద్ధులను అనుసరించి ఉంటాయి. అందుకని ఎన్నో బుద్ధులుండడం చేత బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అని చెప్పారు గదా! బుద్ధులు చాలా ఉండడం చేత సిద్ధులు గూడా చాలా ఉంటాయి. అందుకని బుద్ధిని బట్టి ఒక సిద్ధి ఉండొచ్చు. అందుకని దాన్ని బట్టి ఒక సిద్ధుడుండొచ్చు. సిద్ధులు బహు విధాలుగా ఉండొచ్చు. ఎంతో మంది ఉండొచ్చు. ఉండగా ప్రదర్శితేన ప్రకారేణ వాళ్ళు ప్రదర్శిస్తున్న స్మృతి విప్రతిపత్తౌ సత్యాం. స్మృతుల్లోనే విప్రతిపత్తి ఉన్నదనుకోండి. ఒక సిద్ధుడు చెప్పిన స్మృతిలో ఉన్న విషయము ఇంకొక సిద్ధుడు చెప్పిన స్మృతిలోని విషయానికి వేరుగా ఉన్నది అంటే, అటువంటి స్థితి సత్యమయింది అంటే, అటువంటి స్థితి కలిగింది అంటే, అప్పుడేం చెయ్యాలి? నీకు నచ్చిన వాళ్ళను పట్టుకుని గాదు. శృతి వ్యపాశ్రయం, శృతి చెప్పింది, వేదం చెప్పిందాన్ని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. ఒకవేళ స్మృతులు, శృతులను, వేదాలను ఫాలో అవుతున్నాయంటే, అప్పుడు ఆ వేదాలని అనుసరిస్తూ ఉన్న స్మృతులను మనం అనుసరించవచ్చు. మంచిది. కానీ ఎప్పుడైతే స్మృతులు వేదాలకు విరుద్ధంగా ఉన్నాయో, అటువంటప్పుడు ఆ స్మృతిని వదిలిపెట్టి, కేవలం శృతిని, వేదాన్ని అనుసరించవలసి ఉన్నది. కాబట్టి శృతి వ్యపాశ్రయాతన్యత్, శృతిని ఆశ్రయించడం కాక వేరేది నిర్ణయించడానికి, ఆత్మతత్వ నిర్ణయానికి మాత్రం కారణం నాస్తి, కానే కాదు. కుదరదు. సరే, ఈ కపిలుడి సంగతి మళ్ళీ చూద్దాము. ఇంగ మధ్యలో నువ్వేం జెప్పావు? వీళ్ళిట్లానే ఉంటారండి. వాళ్ళకేం తెలుస్తుంది? చాలా మంది అజ్ఞానులుంటారు. అప్రజ్ఞానులుంటారు. వాళ్ళకి ప్రజ్ఞానం ఉండదు.
వాళ్ళు పరతంత్ర ప్రజ్ఞలో ఉంటారు. వేరే వాళ్ళేదైనా చెప్తే వింటారండి వెర్రి గొర్రెలు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఇట్లా చెప్దాము అంటే, అకస్మాత్తుగా నీ ఇష్టమొచ్చిన ఏదో ఒక స్మృతిని పట్టుకొని చెప్తాను అనడానికి కుదరదు. పరతంత్ర ప్రజ్ఞస్యాపి న అకస్మాత్ స్మృతి విశేష విషయః పక్షపాతః యుక్తః. వాడికి పక్కన వాడు చెప్పేదాన్ని పట్టుకుని అర్థం చేసుకునేంత మాత్రం శక్తి, తెలివితేటలున్నాయి. సొంతంగా వాడికి ఆ ప్రజ్ఞానం లేదండి. కాబట్టి వాడికి చెప్తాను అంటే చెప్పు. మంచి పని చేస్తున్నావు. కానీ చెప్పేది వేద విరుద్ధమైంది. ఏదో ఒకటి నీ బుద్ధికి తోచింది లేదా నీ బుద్ధి నమ్మిన వాడు చెప్పిన దాన్ని గాదు. అకస్మాత్తుగా ఏదో ఒక స్మృతి విశేష విషయాన్ని పట్టుకుని ఎవడో ఒకడు చెప్పిన స్మృతిని పట్టుకుని అదే గొప్ప విషయము అని దాన్ని ప్రచారం చేయడము, ఆ విధంగా పక్షపాతంతో ఉండడము యుక్తము. అది అయుక్తము. చెయ్యరాదు. ఎందుకు అంటే కస్యచిత్ క్వచిత్ పక్షపాతే సతి పురుషం అతివైశ్వరూప్యేణ తత్వ అవ్యవస్థాన ప్రసంగాత్. నువ్వు ఎవడో ఒకడి గురించి ఏదో ఒక విషయంలో పక్షపాతంతో ఉన్నావు అంటే, ప్రతివాడు అట్లానే మనిషి మనిషికి తలా ఓ బుద్ధి ఉంటుంది. వాడి బుద్ధికి తోచినట్టు వాడి ఒక మతాన్ని బట్టి, వాడి మతిని బట్టి మతాన్ని చెప్తూ ఉంటాడు. పురుష మతులు, మనుషుల బుద్ధులు వైశ్వరూప్యము ఎన్నో రూపాలుగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే తత్వం కాస్త అవ్యవస్థానము, దాని వ్యవస్థ అంతా అల్లాకల్లోలం అయిపోతుంది. దాని వ్యవస్థ అంతా అతలాకుతలమవుతుంది, అల్లకల్లోలమవుతుంది. చెడిపోతుంది తత్వం కాస్త. అనవస్థ దోషం కలుగుతుంది. ఉన్నదొకటైతే లేనిది ఎన్నో బయలుదేరుతాయి. అటువంటి ప్రసంగము కలుగుతుంది. అప్రసంగం కలుగుతుంది. అందుకని అట్లా నీకిష్టం వచ్చింది నువ్వు ప్రచారం చేద్దామని పక్షపాత బుద్ధితో తెలివి తక్కువ వాడు నేనేది చెప్తే అది వింటాడు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. తెలియని వాడికి నువ్వు ఇంకా ఎక్కువ శ్రద్ధగా ఉన్నదాన్ని ఉన్నట్టు నువ్వు ముందు అర్థం చేసుకొని వాడికి చెప్పవలసి ఉంటుంది. తస్మాత్ తస్యాపి స్మృతి విప్రతిపత్తి ఉపన్యాసేన శృత్యనుసార అననుసార విషయ వివేచనేన చ సన్మార్గే ప్రజ్ఞ సంగ్రహణీయ. తస్మాత్ కాబట్టి పాపం వీడు అసలే తెలియనివాడు. వాడికి స్వప్రజ్ఞానం లేదు. వాడికి స్వయంగా జ్ఞానం లేదు. సొంతంగా వాడు చదువుకోలేడు, అర్థం చేసుకోలేడు. పరతంత్రుడై ఉన్నాడు. స్వతంత్రంగా తెలియట్లేదు కాబట్టి పరతంత్రము. పక్కన వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు. అటువంటి వాడి గురించి నువ్వు ఇంకా ఎంత దయతో, ఎంత జాలితో, ఎంత బాధ్యతతో వ్యవహరించవలసి ఉన్నది. ఇంత బాధ్యతారాహిత్యంతో, ఇంత తృణీకార భావంతో, ఇంత చులకనగా వాడికి తెలీదు ఏది చెప్తే అది వింటాడు కాబట్టి నాకిష్టమైంది వాడికి చెప్తాను అంటావా? తస్మాత్ కాబట్టి తస్యాపి వాడికి కూడా తెలిసిన వాళ్ళకి చెప్పు నువ్వు ఉన్నది ఉన్నట్టు. ఎంతో గొప్ప గౌరవం పొందుతావు. తెలియని వాడికి చెప్పు నువ్వు ఉన్నది ఉన్నట్టు. గౌరవంతో పాటు గొప్ప ప్రతిష్ఠ పొందుతావు. ఒకవేళ తెలిసిన వాళ్ళ ముందు లేనిపోనివన్నీ చెప్పావంటే అప్రతిష్ఠ పాలైపోతావు. ప్రతిష్ఠ లేకుండా పోతావు. తెలియని వాడికి లేనిపోనివన్నీ చెప్పావు అంటే నువ్వు గూడా జారిపోతావు వాడితో పాటు. అప్రతిష్ఠ పాలైపోతావు. ఆధారం లేకుండా పోతావు. తస్మాత్ కాబట్టి తస్యాపి వాడికి గూడా పాపం వాడికి తెలీదు. నిన్ను నమ్ముతున్నాడు. నువ్వు గట్టిగా మాట్లాడగలవు, బాగా మాట్లాడగలవు, గొప్ప కరిస్మా ఉంది. గొప్ప టీవీ ఛానల్స్‌లో యాక్సెస్ ఉంది. లేదా గొప్ప పుస్తకాలన్నీ రాయగలవు. గొప్ప ఫాలోవర్‌షిప్ ఉంది గాబట్టి నువ్వు ఏదో ఒకటి చెప్తాను గాదు. ఇంకా ఎక్కువ బాధ్యతతో వాడికి గూడా వాడిని కూర్చోబెట్టి, ఒరేయ్! ఇదిగో ఇన్ని స్మృతులున్నాయి. వీటికి విప్రతిపత్తి ఉన్నది. వేరు వేరుగా విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాయి. అవి అట్లానే మనకు చెప్తూ ఉన్నాయి. అని వాడికి ఉపన్యసించు. వాడిని కూర్చోబెట్టు. వాడిని కూర్చోబెట్టి అసలు ఎన్ని రకాల మతాలున్నాయి? ఎన్ని రకాల భావాలు ఉండొచ్చు? ఎన్నో రకాల ద్వైతాలు ఉండిండొచ్చు. అద్వైతం ఒక్కటి ఉన్నది. అయితే శృతులు, వేదాలు చెప్పిన విషయాన్ని స్మృతుల్లో అంటే పురాణాల్లో, మిగిలిన శాస్త్రాల్లో, మిగిలిన ఈ షడ్దర్శనాల్లో, భాష్యాల్లో వీటన్నిటిలో గూడా ఎన్నో రకాల భాష్యాలున్నాయి. శంకర భాష్యం కేవలం అద్వైతం.
ద్వైతంలో గూడా ఎన్నో భాష్యాలుంటాయి. ఒకదానితో ఒకటి ఒక్కొక్కసారి సమన్వయం లేకుండా ఉంటాయి. శృతులు ఈ విధంగా విప్రతిపత్తితో ఉంటాయి నాయన. అయితే శృతి ఈ విధంగా చెప్పింది. శృతిని అనుసరిస్తూ ఉన్న స్మృతులివి. శృతిని అనుసరించకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నవి లేదా విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్న స్మృతులు ఇవి. ఈ శృతిని నువ్వు ఈ విధంగా అనుసరించాలి. ఈ శృతిని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు పలాని స్మృతి విరుద్ధంగా వ్యాఖ్యానం చేసింది. దాన్ని అనుసరించవలసిన పని లేదు. వేద విరుద్ధమైన విషయాన్ని నువ్వు అనుసరించవలసిన పని లేదు. అని ఈ విషయాలని వివేచన చేసి, వేరు చేసి వాడికి నువ్వే చూపించాలి. నువ్వు చదువుకున్నావు గదా! వేదంలో ఏం చెప్పారని తెలుసు. వేదంలో చెప్పిన దానికి ఎన్ని రకాల వ్యాఖ్యానాలున్నాయో తెలుసు. అందులో ఏ వ్యాఖ్యానమైతే అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని బోధిస్తున్నదో, ఎందుకు అంటే శృతి చెప్పేది కేవలము అద్వైత ఆత్మ విజ్ఞానం. దాన్ని అట్లా చూపించే స్మృతులేమైనా ఉంటే అవి గూడా చూపించు. వాడికి శృతులు గాని, స్మృతులు గాని చదువుకోవడం చేత కాపోతే నువ్వు చదివి వినిపించు. వివేకం చేసి, వేరు చేసి చూపించు. ఆ తర్వాత అక్కడికే ఆగకుండా వాడిని ఆ సన్మార్గంలో పెట్టు. సొంతంగా వాడికి చదువుకోవడం వచ్చే విధంగా ముందు వాడికి చదివి వినిపించి, వేరు చేసి చూపించి, వాడికి అర్థమయ్యే విధంగా చెప్పి, తర్వాత వాడిలో ఈ ప్రజ్ఞానం కలిగే విధంగా గూడా నువ్వే ప్రచోదనం చేసి నేర్పించవలసి ఉన్నది. అట్లాంటి ప్రజ్ఞ సంగ్రహణీయ. వాడు పరతంత్ర ప్రజ్ఞుడండి. స్వతంత్రంగా వాడికి ప్రజ్ఞానం లేదు. వాడు అజ్ఞానంలో ఉన్నాడు అని చులకన గాదు. అటువంటి వాడిని తీసుకొనొచ్చి వాడడిగితే కూర్చోబెట్టి, ఏదో ఒకటి నీకు బుద్ధికి తోచింది, నువ్వు నమ్మింది, నీకిష్టమయింది, నీకు చెప్పాలనిపించింది చెప్పడం గాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు వాడికి చూపించి, ఉపన్యసించి, వివేచన చేసి, వేరు చేసి చూపించి, దానితో పాటే వాడు ఆ మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రయాణించే విధంగా, ఆ ప్రజ్ఞ వాడిలో కలిగే విధంగా ప్రయత్నం కూడా నువ్వే చెయ్యాలి. వాళ్ళు అసలే పరతంత్ర ప్రజ్ఞలో ఉన్నారు అంటే, స్వతంత్రంగా చదువుకోవడానికి ఇష్టం చూపించరు. ఎవరైనా చెప్తే విందామనుకుంటారు. ఎవరైనా చెప్తే వింటాను అనుకుంటారు వాళ్ళు. చెప్తే వింటే బాగుంటుంది. అమ్మ సొంతంగా చదువుకోవడం కష్టం అనుకుంటారు. నిజంగా భయపడతారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాష్యాలు, శాస్త్రాలు, పురాణాలు ఏవైనా సరే చదువుకోవాలంటే స్వయంగా భయపడతారు. ఒకటి ఏమి అంటే సంస్కృతం సరిగ్గా రాదు. సరిగ్గా రాదు లేతే అసలే రాదు. రెండోదేమి అంటే ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు నాకు అర్థమవుతాయా అని భయపడతారు. మూడోది విచారణ చేసే శక్తి సామర్థ్యాలు, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ లేకుండా ఉంటారు. అటువంటి వాళ్లకు నువ్వు ఏదో ఒకటి చెప్పడం గాదు. అటువంటి వాళ్ళు అడిగితే కూర్చోబెట్టి ఇనీషియలీ వాళ్ళు పరతంత్రులు గాబట్టి స్మృతులు చదివి వినిపించు. పురాణాలు రామాయణం, భారతం, భాగవతం చదివి వినిపించు. అర్థం చెప్పు. తర్వాత శాస్త్రాలు చదివి వినిపించు. భగవద్గీతాది శాస్త్రాలు చదివి వినిపించు. తర్వాత భాష్యాలు చదివి వినిపించు. ఇంక దాని తర్వాత అక్కడికే ఆగకుండా శృతులు గూడా చదివి, ఉపనిషత్తులు, వేదాలు గూడా చదివి వినిపించు. ఈ వేదంలో చెప్పిన విషయాన్నే స్మృతులు, మనుస్మృతి మొదలైనవన్నీ గూడా ఏ విధంగా వ్యాఖ్యానంతో మనకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాయని ఉపన్యాసం చెయ్యి. ఒకవేళ శృతికి విరుద్ధంగా ఉన్న స్మృతులేవున్నాయో, అటువంటి వాటిలో ఉన్న లోతుపాతులు కూడా విచారణ చెయ్యి, వివేచన చేసి వాళ్ళకు చూపించు. ఇవన్నీ చూపిస్తూనే వాళ్లకు రకరకాల స్మృతులను చదివి వినిపించు. భాగవతం, రామాయణం, భారతం లాంటివి వినిపించు. భగవద్గీత లాంటివి వినిపించు. వాటి భాష్యాలు వినిపించు. మనుస్మృతుల్లాంటివి వినిపించు. షడ్దర్శనాల్లోని సాంఖ్యకారికలు, కాణాదుల సూత్రాలు, యోగ సూత్రాలు ఇటువంటివన్నీ చదివి వినిపించు. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఉపన్యాసం చెయ్యి వాళ్ళకు. వాళ్ళు పట్టుకునే విధంగా నేర్పించు. ఆ తర్వాత శృతులు గూడా చదివి వినిపించు.
వీటిని వివేచన చేయడం ఎట్లా? విచారణ చేయడం ఎట్లా? వివేక జ్ఞానాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి? ఎందుకంటే వాడు పరతంత్ర జ్ఞానంతో ఉన్నాడు. వాడు పరతంత్ర జ్ఞానంతో అజ్ఞానంలో ఉన్నాడు. వాడిని తీసుకొనొచ్చి స్వతంత్రంగా చదువుకునేందుకు వీలుగా, స్వతంత్రంగా వివేచన చేసి, వేరు చేసి చూసుకునేందుకు శక్తి కలిగే విధంగా ఏది ద్వైతంలో ఉన్నది, ఏది అసత్, ఏది అద్వైతం చెప్తూ ఉన్నది, ఏది సత్ అని సదసత్ వివేకము చేసి చూసుకునే శక్తి వాడికి కలిగే విధంగా నువ్వు వివేచన చేసి చూపించు. తర్వాత వదిలిపెట్టకు. వాడితోటి చేయించు కూర్చోబెట్టి. ఆ వివేచన కావాలి. నువ్వు ఆ సత్తును, అసత్తును వేరు చేసి చూడాలి. నీకు తెలియాలి సొంతంగా. చెయ్యి కూర్చొని. అర్థం చేసుకో. ఈ రకంగా చెయ్యి. ఇట్లా చెయ్యి అని నేర్పిస్తూ ఉండు. సదసత్తులని వివేకం చేయడం ఎట్లా? శృతి చెప్పిన విషయాన్ని ఎన్నో స్మృతులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తుంటే ఏది అనుసరించాలి? ఏది వదిలిపెట్టాలి? హేయమేది, ఉపాధేయమేది అని వాళ్ళకు చూపించు. తర్వాత ఆ వివేచన వాళ్ళు చేసే విధంగా నువ్వు వాళ్ళకి నేర్పించు వెంటబడి. వాళ్ళు భయపడతారు. ఇంట్రెస్ట్ చూపించరు. పారిపోవడానికి ప్రయత్నాలన్నీ చేస్తారు. నువ్వు చెప్పు నేను వింటానంటారు. కష్టపడుతూ ఉంటారు కళ్ళ ముందు. పారిపోయేవాళ్ళు పోగా కూర్చొని చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కష్టపడుతుంటారు నీ కళ్ళ ముందు. చూస్తుంటే చాలా దిగులుగా అనిపిస్తుంది, దుఃఖమొస్తుంది, జాలనిపిస్తుంది, దయ కలుగుతుంటుంది. అయినా సరే ఓర్పుతో, సహనంతో నెమ్మదిగా పట్టుకుని రా వాళ్ళని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఒక్కొక్కళ్ళు గబగబా గ్రామర్ నేర్చుకుంటారు, సాంస్క్రిట్ నేర్చుకుంటారు, గబగబా సొంతంగా భాషలు నేర్చుకునేందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి విచారణ ఎట్లా చేయాలో నేర్పించు. లేదా కొంతమంది నెమ్మది నెమ్మదిగా ఏదో చదువుతూ ఉంటారు. గ్రామర్‌కి భయపడుతూ ఉంటారు. లేదా కొంతమంది గ్రామర్ నేర్చుకుంటారు. కానీ విచారణ ఇంకా రాదు. ఎంతో మందికి క్రిటికల్, అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండవు. అనలైజ్ చేయలేరు. ఓపిక తెచ్చుకో. విసుక్కోకు. చెప్పిందే చెప్పు. చెప్పిందే చెప్పు. మళ్ళీ మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఇంకోసారి చెప్పు. ఇంకో రకంగా చెప్పు. ఎగ్జాంపుల్స్‌తో చెప్పు. వాళ్ళతోటి చదివించు. వాళ్ళతో చదివించు. వాళ్ళు విచారణ చేసేలాగా వాళ్ళని ఉత్సాహపరచు. రకరకాలుగా వాళ్ళని ప్రేరేపించు. వాళ్ళతో చదివించు. వాళ్ళు డిస్కస్ చేసేలాగా ఇన్‌స్పైర్ చెయ్యి. తర్వాత వాళ్ళు సొంతంగా చదివి డిస్కస్ చేస్తూ ఉన్నదాన్ని అనలైజ్ చేయడానికి వాళ్ళకు హెల్ప్ చెయ్యి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళను నువ్వు సన్మార్గంలో పెట్టి ఈ పరతంత్ర ప్రజ్ఞులందరినీ ప్రజ్ఞానంలోకి తీసుకొని వెళ్ళగలవు. నీకొకవేళ ప్రజ్ఞానం ఉంటే వాళ్ళు అజ్ఞానులు కదా అని వాళ్ళని పక్కదారిలో నుంచి తోస్తావా? నీకు ప్రజ్ఞానం ఉంటే వాళ్ళని గూడా నెమ్మదిగా నీతో పాటు నడిపించడము నీ బాధ్యత. వాళ్ళెవరైనా వచ్చి అడిగారంటే వాళ్ళను నీతో పాటు నీ మార్గంలో, సత్మార్గంలో నడిపించడము బాధ్యతగా చేయవలసిన నీ ధర్మము. యాత్ శృతిః కపిలస్య జ్ఞానాతిశయం ప్రదర్శయంతి ప్రదర్శితా న తయా శృతివిరుద్ధమపి కాపిలం మతం శ్రద్ధాతుం శక్యం కాపిలం ఇతి శృతి సామాన్య మాత్రత్వాత్. నువ్వు ఏదో ఒక కపిలుడి శృతి అసలు యాక్చువల్‌గా నువ్వు చాలా ప్రజ్ఞానం కలిగిన వాడిని. కాబట్టి నేను ఈ పరతంత్ర జ్ఞానులకు నేను నమ్మిన దాన్ని ఉపదేశం చేస్తాను అని అనుకుంటూ, ఒకవేళ నువ్వే కపిలుడు చెప్పిందే సిద్ధాంతము, మిగిలినవి కావు అనుకున్నావనుకో, నీ సంగతి గూడా నువ్వు ఆలోచన జేసుకో. 2 విషయాలేంటంటే, ఒకటి నువ్వు గొప్ప ప్రజ్ఞానం కలిగిన వాడివి. పక్కన వాడిని చూసి వీడు అజ్ఞాని, వీడికి ఇట్లానే చెప్తాను అని ఏదో ఒకటి చెప్పడానికి కుదరదు. 2 నువ్వు గొప్ప ప్రజ్ఞానం కలిగిన వాడివైతే, నీకన్నా తక్కువ ప్రజ్ఞానం కలిగిన వాళ్ళు నిన్ను ఆశ్రయించినప్పుడు, నువ్వు ఏదో ఒకటి చెప్పవు. ఉన్నదే చెప్తావు. కానీ కేవలం చెప్తావంతే. నువ్వు చెప్తావు, వాళ్ళు వింటారు ఎంతకాలానికి. నువ్వు చెప్తావు, వాళ్ళు వింటారు. వాళ్ళు ఎప్పుడు ప్రజ్ఞానాన్ని పొందుతారు మరి? కేవలం శ్రవణం వల్ల ఏమి జరగదక్కడ. వాళ్ళు గూడా సొంతంగా విషయ వివేచన చేయడానికి వాళ్ళకి ఆ స్థితి కలగాలి. అందుకు నువ్వు హెల్ప్ చెయ్యాలి. ఒకటేంటంటే నువ్వు గొప్ప ప్రజ్ఞానం కలిగిన వాడివైతే, వాడు అజ్ఞాని గాబట్టి ఏదో ఒకటి చెప్తాను అనరాదు తప్పు.
నువ్వు యాక్చువల్‌గా వాడికి ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పాలి. ఆ విధంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తూ కూడా, కేవలం చెప్తావు ఊరుకుంటావంటే మళ్ళీ సరిపోదు. వాడి చేత కూడా చెప్పించాలి. వాడు గూడా నీ స్థితికి వచ్చేదాకా వాడిని నువ్వు వృద్ధి పొందే విధంగా ఆ మార్గంలో నడిపించాలి. అది కూడా నువ్వే చెయ్యాలి. నీకు తెలిసి వాడికి తప్పు మార్గం చూపించావంటే తప్పు. నీకు తెలిసి వాడికి విషయం చెప్తావు కానీ మార్గంలో నడిపించవు అంటే మళ్ళీ అది గూడా తక్కువే. కాక మూడో విషయం ఏంటంటే, నీకు తెలిసిందే ప్రజ్ఞానం అనుకున్నావంటే ఇంక దీన్ని మించిన దురహంకారము, దీన్ని మించిన అజ్ఞానము, దీన్ని మించిన అమాయకత్వం ఇంకొకటుండదు. నాకు గొప్ప జ్ఞానమున్నది కాబట్టి నేను చెప్పిందే అందరూ వినాలి. వేదానికి విరుద్ధమైనా పర్వాలేదు గానీ, నేను ఏది నమ్మి చెప్తానో అదే ఇంక పరమార్థము అని అన్నావంటే మాత్రము, ఇంకా అటువంటి నీ గురించి 2 చోట్ల మన గురువులు చెప్తూ వచ్చారు. ఒకటి చెప్తాను భగవద్గీతలో బాగా పాపులర్ విషయం గాబట్టి, భగవద్గీతలో అర్జునుడు ఇట్లానే గొప్ప గొప్ప మాటలన్నీ మాట్లాడితే, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఏమెక్కువ తెలియకుండానే నువ్వు గొప్ప గొప్ప ప్రజ్ఞావాదాలన్నీ చేస్తున్నావు అజ్ఞానివి అని జెప్పారు. అటువంటి అజ్ఞానంలో ఉండి నువ్వు ఒకవేళ గొప్ప ప్రజ్ఞానం కలిగిన వాడిని అనుకుని పక్కన వాడికంతా సలహాలు చెప్తూ ఉన్నావా అని ఆలోచన చేసుకో. రెండోది మళ్ళీ భాగవతంలో రహుగణుల వారితో మన బ్రహ్మము ఇదే మాట అన్నారు. ప్రజ్ఞానవాదాలన్నీ చేస్తూ ఉన్నావు నువ్వు ఇంక కూర్చో నేను నీకు చెప్తాను అని. కాబట్టి అసలు నిజంగా ప్రజ్ఞానం కలిగిన వాడు పక్కన వాడికి తెలీదు కాబట్టి ఏదో ఒకటి చెప్తాను గాదు. నిజంగా ప్రజ్ఞానం కలిగిన వాడు పక్కన వాడు అడిగితే అజ్ఞానికి కరెక్ట్‌గానే చెప్తాను. కానీ మాత్రం వాడికి ఆ మార్గంలో ప్రయాణం చేసేందుకు వాడు స్వయంగా వివేక విజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని సాధించేందుకు అవకాశాలు నేను కల్పించను అట్లాంటివన్నీ చేయను. నేను చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను. వాడు వింటే వింటాడు. పోతే పోతాడు గాదు. అట్లా గూడా చేయడానికి వీల్లేదు. ఇంక మూడోది అసలు నీకున్న ప్రజ్ఞే ప్రజ్ఞ. కాబట్టి నువ్వు నమ్మిందే సిద్ధాంతం అన్నావంటే మాత్రం ఇంకా కష్టం. నీ గురించి చూసుకో. నీకు చెప్తాను వినిప్పుడు. ఎవరైతే తెలియని వాళ్ళున్నారో, సాంస్క్రిట్ రాదు, గ్రామర్ రాదు, భాష్యాలవన్నీ చదవాలంటే భయపడతారు. ఉపనిషత్తులంటే దడుసుకుంటారు. శాస్త్రాలు సొంతంగా చదవరు. రామాయణం, భారతం, భాగవతం పేర్లంటారు గానీ, ఆ పుస్తకాలు స్వయంగా ఇంతవరకు చదవలేదు, చదవాలన్న ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తూ వచ్చాము అంటే, ఈ రకంగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళను వెర్రి గొర్రెలండి. మనం ఏది చెప్తే అది వింటారు అని వాళ్ళిష్టమొచ్చింది చెప్పేవాళ్ళుంటారు. రకరకాలుగా చెప్పేవాళ్ళుంటారు. నువ్వు స్వయంగా వివేచన చేసేందుకు కావలసిన శక్తిని పెంపొందించుకో. అందుకు కావలసిన గురువుని ముందు పొందు. అందుకోసం నీకు సరైన మార్గంలో నిన్ను యాక్చువల్‌గా నువ్వు సొంతంగా నీ సొంత గురువైనా సరే, ఎవరైనా సరే, నువ్వు ముందేం చేయాలంటే, ఒక గురువుని సంపాదించుకో. ఆ గురువు అద్వైత విజ్ఞానాన్ని మాత్రమే ఉపదేశం చేస్తున్నాడా లేదా అని చూసుకో. అవును అట్లా చేస్తూ ఉన్నాడు అంటే ఆయన చెప్తున్నది విను. లేదా ఏదో ఒక గురువునైతే ముందు చూసుకో. స్వయంగా ఆ గురువు నిన్ను ఈ శాస్త్రాలన్నీ చదవడానికి, స్వయంగా చదవడానికి హెల్ప్ చేస్తున్నాడా లేదా చూసుకో. అట్లా హెల్ప్ చేయట్లేదు. ఓన్లీ చెప్పి పంపిస్తాడు. ఆయనకు తెలిసింది చెప్తాడు. నువ్వు విని లేచి దులుపుకొనొస్తావంటే సరిపోదు. ఆ గురువు వెంటబడి కూర్చోబెట్టి నిన్ను అదే పనిగా చదివిస్తూ ఉన్నాడంటే అటువంటి గురువు ఎవడైనా ఉంటే చూసుకో. వాడి మతం ఏదైనా సరే, వాడు ఏ మతాన్ని నమ్మినా సరే, వాడు ద్వైత మతంలో ఉన్నా సరే, అద్వైతంలో ఉన్నా సరే, ఏదో ఒక గురువు కనీసము ఇవన్నీ సొంతంగా చదవడానికి నీకు హెల్ప్ చేస్తున్నాడంటే వాడిని జూసుకో. ఏదో ఒక రకం. నీకు అద్వైత గురువు దొరికితే అదృష్టం. అద్వైత గురువు మామూలుగా గాదు. నీ సొంతంగా నువ్వు వివేక జ్ఞానాన్ని పొందించుకునేందుకు కావలసిన ఉపకారం చేస్తున్నాడంటే వాడు ఇంకా ద బెస్ట్. వాడిని పట్టుకో. ఈలోగా నువ్వు గూడా ప్రయత్నపూర్వకంగా విసుక్కోకుండా, నిరాశ పడకుండా, కోపం తెచ్చుకోకుండా, ఓపికతో, సహనంతో, తొందరపాటు లేకుండా చదువుకుంటూ నువ్వు సొంతంగా అర్థం చేసుకుంటూ, డిస్కస్ చేస్తూ, ప్రవచనం చేస్తూ, ఎందుకు చేయాలని మన తైత్రీయం చెప్పింది గూడా. అవన్నీ చేస్తూ రా. నువ్వు గూడా ఆ సన్మార్గంలో ప్రయాణం చేయాలి. నువ్వు గూడా ఎంతకాలం ఉంటావు పరతంత్ర ప్రజ్ఞతో? స్వతంత్రంగా ప్రజ్ఞానం పొందొద్దు? వివేక విజ్ఞానం వద్దు నీకు?
కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వింక అక్కడికెళ్లి కూర్చో. ఇంకీయన గొప్ప ప్రజ్ఞ కలిగిందండి. నేనేది చెప్తే వీళ్ళు వెర్రి గొర్రెలదే వింటారు అనుకుంటున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళ గురించి చూద్దాము. కాబట్టి ఏదైతే శృతి కపిలుడని ఉన్నాడు అని చెప్పిందో, అక్కడ కపిలుడికి గొప్ప జ్ఞానం కలిగింది. ఎందుకు అంటే, ఆ పరబ్రహ్మమే వాడిని సృష్టించి అందులో జ్ఞానాన్ని నింపింది అని చెప్పడం చేత, ఆ వేద వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఏమి చూపిస్తూ వచ్చారో, అక్కడ ఆ వేదవాక్యం చేత మనకు చెప్పబడని విషయమేంటంటే, శృతి విరుద్ధమైన కాపిల మతమేదున్నదో, అది చెప్పిన కపిలుడు వేద విరుద్ధమైన కపిల మతాన్ని, సాంఖ్య మతాన్ని చెప్పిన కపిలుడెవరున్నాడో, ఆయనే వేద వాక్యంలోని కపిలుడు అని చెప్పడానికి ఏమి ప్రమాణం లేకపోవడం చేత శృతి విరుద్ధమైన కపిల మతాన్ని శ్రద్ధాతుం దాన్ని విశ్వసించడానికి నా శక్యం కుదరదు. అక్కడ కపిలుడు అన్న పేరు శృతి సామాన్య మాత్రత్వ కేవలం పేరు పెట్టిందంతే అక్కడ. కపిలుడు అన్న పేరుతోటి ఏదో విషయం చెప్పిందది. కానీ ఇక్కడ సాంఖ్య మతాన్ని స్థాపించి కొత్తగా కల్పించి స్థాపించిన మతాచార్యుడు ఒకాయన ఆయనే అని చెప్పడానికి ప్రమాణం లేదక్కడ. అన్యస్య చ కపిలస్య సగరపుత్రాణం ప్రతప్తుః వాసుదేవ నామ్నః స్మరణాత్. ఇంకెవరో ఇంకొకాయన గూడున్నాడు. అప్పుడు వేదవాక్యంలో ఉన్న కపిలుడు ఒకాయనే గాదు. ఇక్కడ కాపిల మతాన్ని స్థాపించిన కపిలుడే గాదు. ఇంకొక కపిలుడు గూడా సగరపుత్రులను ప్రతప్తం చేసిన, కాల్చి బూడిద కుప్పల్ని చేసిన వాసుదేవుడన్న పేరున్న ఇంకొక కపిలుడు గూడా స్మృతిలో ఉన్నాడు. స్మరణాత్ అంటే ఆ స్మృతిలో పురాణంలో మన భారతంలో ఉన్నాడు. కాక నాలుగో ఆయన మన భాగవతంలో వ్యాసుల వారే దేవహూతికి మన బ్రహ్మోపదేశం చేసిన కపిలుల వారు. కాబట్టి ఏ కపిలుడని ఒప్పుకోవాలి నువ్వు చెప్పిన విషయాన్ని. వేదానికి విరుద్ధమైతే ఏ కపిలుడు చెప్పినా సరే వినవలసిన పని లేదు. వినరాదు. తప్పు. అన్యార్థ దర్శనస్య చ ప్రాప్తిరహితస్య అసాధకత్వాత్. అక్కడ నువ్వు చూపించిన శాంపిల్ వేదవాక్యంలో ఏదో వేరే విషయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. అక్కడ చూపిస్తూ ఉన్నది కపిలుడు ఏది చెప్పినా సరే నువ్వు మాత్రము అంధవిశ్వాసంతో, మూఢ విశ్వాసంతో, శ్రద్ధతో వినాలి అని అక్కడేం లేదు. అక్కడ ఒక కపిలుడన్న ఋషి ఉన్నాడు. ఆయనను ముందు కల్పించి ఆయనలో జ్ఞానాన్ని నింపారు. కాబట్టి ఆయన ఏది చెప్తే అది ఇంక మీరు మాత్రం ప్రశ్నించకుండా, అనాలోచితంగా దాన్ని విశ్వసించండి అని ఇక్కడుందా ఎక్కడైనా? చెప్తున్న విషయం అదా? కపిలుడి ఫోకసా ఇక్కడ? బ్రహ్మము ఫోకసా? ఏ బ్రహ్మమైతే కపిలుడన్న ఋషిని కూడా కల్పించి, ఏ బ్రహ్మమైతే కపిలుడిలో జ్ఞానాన్ని కూడా నింపి ఉన్నదో ఆ బ్రహ్మము నువ్వు చూడవలసి ఉన్నది అని అక్కడ ఫోకస్ ఏంటి? చెప్పు. చెప్పబడుతూ ఉన్న పదార్థమేది? నువ్వు పట్టుకుంటూ ఉన్న అనర్థమేమి? ఒక విషయం గురించి చెప్తూ ఉంటే ఇంకొక విషయాన్ని పట్టుకుంటావా నువ్వు? వేరే అన్యార్థం చెప్తూ ఉంటే అక్కడ. పైగా ప్రాప్తిరహితస్య అదే కపిలుడు, ఇదే కపిలుడు ఒక్కడే అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? ఇంకొక క్వెషన్. ఈ కపిలుడిని మన సాంఖ్య మతాచార్యుడు ఎవరైతే వేద విరుద్ధమైన విషయాలన్నీ ప్రస్తావిస్తూ వచ్చాడో ప్రధానం అవన్నీ చెప్పుకుంటూ, చాలామంది అనేక మంది పురుషులున్నారు. ఏదో పురుషుడు కుంటివాడు, ఆ తర్వాత ప్రకృతి గుడ్డిది. ఈ గుడ్డి ప్రకృతి అధిరోహించి ఆ కుంటి పురుషుడు ఏదో సంసారాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జెప్పింది. అటువంటివన్నీ తెలుసుకోవడం వల్ల ఆ కపిలుడిని తెలుసుకోవడమో, ఆ కపిలుడు చెప్పిన ఇటువంటి వేద విరుద్ధమైన విషయాన్ని పట్టుకోవడమో, ఆత్మ విరుద్ధమైన అనర్థాల్ని పట్టుకోవడమో చేస్తే నీకు ఆత్మ తెలుస్తుందా? అసాధకత్వాత్ నువ్వు దాన్ని సాధించలేవు ఈ విధంగా. ఇంకొక విషయము, అసలు వేదానికి విరుద్ధమైన విషయం పక్కన బెట్టు. వేరే స్మృతులకు కూడా విరుద్ధము. కాపిల మతము వేరే స్మృతులకు కూడా విరుద్ధము. భవతి చ అన్యా మనోహ మాహాత్మ్యం ప్రఖ్యాపయంతి శృతిః యద్వైకించ మనుః అవదత్ తద్భేషజం ఇతి
తైత్తిరీయ సంహితే. తైత్తిరీయ సంహితంలో ఒక మంత్రభాగం ఉన్నది. అక్కడ మనువు యొక్క మాహాత్మ్యాన్ని గొప్పగా ప్రస్తుతిస్తూ ఒక వేద వాక్యం ఉన్నది. ఏమున్నది అంటే, మన మనువు ఏ కొంచెము చెప్పినా సరే, ఆయన చెప్పింది ఏదైనా సరే, అదంతా గూడా భేషజం అభవత్. భేషజం అంటే మందు, ఔషధమై ఉన్నది. మన మనువు చెప్పిందల్లా మందు మనకు. మన మనువు చెప్పిందల్లా గూడా ఈ సంసారమన్న రోగాన్ని ఉపశమింపజేసుకోవడానికి కావలసిన మహా ఔషధము మందు అని మనకు తైత్తిరీయ సంహిత చెప్పింది. అటువంటి మనువు ఒకవేళ వేద విరుద్ధమైన విషయాలన్నీ చెప్తే మనము పాటించవలసిన పని లేదు. కానీ ఇక్కడ మనువును కూడా కల్పించిన వాడెవడున్నాడో, ఆ మనువులో అంత గొప్ప జ్ఞానాన్ని నింపిన వాడెవడున్నాడో వాడిని తెలుసుకో అనట్లేదు. డైరెక్ట్‌గా మనువే మందు, మనువు చెప్పిందే మందు అని చెప్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఆ విధంగా అంత గొప్పగా కీర్తిస్తున్న మనువు వేద విరుద్ధమైన విషయాలు చెప్పలేదు. వేద ప్రసిద్ధమైన విషయాలు మాత్రమే చెప్తూ వచ్చాడు. వేదాన్ని అనుసరిస్తూ మాత్రమే ఆయన స్మృతిలో వ్యాఖ్యానం చేస్తూ వచ్చాడు. మనునా చ సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ వై స్వరాజ్యం అధిగచ్చతి అని సర్వభూతాలను తనను సర్వభూతాల్లో పూర్తిగా చూస్తూ ఉన్నవాడు, తనకు ఇతరులకు దేనికి భేదమన్నదే లేదు అని అభేదాన్ని దర్శనం చేస్తూ ఉన్నవాడెవడున్నాడో వాడు ఆత్మయాగం చేస్తూ ఉన్నవాడు ఆత్మయోగి, ఆత్మయాజి, వాడు స్వరాజ్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతాడు అని ఇదే విషయము మనకు కఠోపనిషత్తులో ఉన్నది, తైత్తిరీయోపనిషత్తులో ఉన్నది, భగవద్గీతలో ఉన్నది, భాగవతంలో ఉన్నది. అన్ని చోట్ల ఇదే విషయం ఉంటుంది. అదే విషయాన్ని, ఉపనిషత్తుల్లో ఉన్న విషయాన్నే, వేదాల్లో ఉన్న విషయాన్నే, మన పురాణాల్లో ఉన్న విషయాన్నే మన స్మృతిలో గూడా, మనుస్మృతిలో మన మనువు చెప్తూ వచ్చారు. ఆయన గూడా వేదము చెప్తూ ఉన్న సర్వాత్మత్వ భావననే ఆయన ఉపదేశం చేస్తూ వచ్చారు. ఇతి సర్వాత్మత్వ దర్శనం ప్రశంసత కాపిలం మతం నింద్యతే ఇతి గమ్యతే. ఈ విధంగా సర్వాత్మత్వ దర్శనాన్ని ప్రస్తుతిస్తూ ఉన్న మన మనువు చెప్తూ ఉన్న విషయంలో కూడా కాపిల మతము, కపిలుడు సర్వాత్మ అని ఎందుకు చెప్పారు? సర్వాత్మ, మొత్తం ఆత్మ అంతా ఒక్కటి, అన్నిట్లో అదే ఉందని చెప్పట్లేదు అక్కడ. ప్రతి బాడీకి సెపరేట్ సెపరేట్ ఆత్మ ఉంటుంది. ప్రతి పురుషుడు ఆ బాడీలో వేరు అని చెప్తూ వచ్చారు కపిల మతంలో. దాన్ని నిందిస్తున్నట్టుగా, అది కాదు అని ఖండిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది క్లియర్‌గా. అటువంటప్పుడు వేదాన్ని అనుసరిస్తూ ఉన్న మనువు చెప్పిన మాటను నువ్వు నమ్ముతావా? వేదానికి విరుద్ధంగా చెప్తూ ఉన్న కపిల మతాన్ని అనుసరిస్తావా? కపిలః హి న సర్వాత్మత్వ దర్శనం అనుమన్యతే ఆత్మభేద అప్యుపగమాత్. కపిలుడు సర్వాత్మత్వ దర్శనాన్ని అనుమతించడు, ఒప్పుకోడు. ఆత్మలన్నీ భేదాలు, అంత మొత్తం అంత కంప్లీట్ ద్వైతం. ప్రతి ఆత్మ ఏ బాడీకి ఆ బాడీకి ఆ పురుషుడు వేరువేరుగా ఉంటుంది అని మొత్తం ఆత్మను భేదంగానే చూశారు తప్ప అభేదంగా చూడలేదు. పైగా నేను వేరు, ఈశ్వరుడివి, అసలు ఈశ్వరుని వాళ్ళు నమ్మరు కూడా నమ్మరు. ఏదో బ్రహ్మాత్మైకత్వము చూపించడం అన్నది ఎట్లయినా లేదు. బ్రహ్మాన్ని నీకు వేరుగానే చూపిస్తారు. కానీ అసలు ఫస్ట్ దాన్ని నమ్మను కూడా నమ్మను, అసలు చెప్పడానికి కూడా లేదు. వాళ్ళసలు ఈశ్వరుడిని నమ్మను కూడా నమ్మరు. నిరీశ్వరవాదులు. ఆత్మ మాత్రం ఎన్నో భేదాలతో ఉంటుంది. తలా ఒక ఆత్మ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి వాళ్ళు సర్వాత్మ దర్శనం అసలు చేయరు. ఉన్నదంతా ఒకటే ఆత్మ, అన్ని సర్వభూతాల్లో ఉన్నది ఒకటే ఆత్మ అని చెప్పరు వాళ్ళు. అటువంటప్పుడు ఎవరిని ఫాలో అవుతావు నువ్వు? నీకెంత ప్రజ్ఞానం ఉన్నా గూడా దాన్ని మొత్తం ఉపయోగించి కపిలుడి మతాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలన్నీ చేయరాదు. వేదం చెప్పిన విషయాన్ని కపిలుడు పట్టుకోకపోతే కపిలుడు లేదు, మనువు లేదు, ఇంకెవరైనా సరే, ఎవ్వరైనా సరే వేదానికి విరుద్ధంగా చెప్తే మనం వినవలసిన పని లేదు అని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే నువ్వు వేదాన్ని అనుసరించి వేద ప్రామాణ్యమైన విషయాన్ని పట్టుకుని నిలబడిపోతావు. లేకపోతే నువ్వు చెడిపోతావు. నిన్ను అనుసరించే వాళ్ళు నశిస్తారు. మహాభారతే పిచ
బహవః పురుషాः బ్రహ్మన్ముతాః ఏకः ఏవ తు ఇతి విచార్య బహవః పురుషాः రాజన్ సాంఖ్యయోగ విచారిణామితి పరపక్షముపన్యస్య తద్వ్యుదాసీన బహూనాం పురుషాణాం హి యథా ఏకా యోనిః ఉచ్యతే తథా తం పురుషం విశ్వం ఆఖ్యాస్యామి గుణాధికమితుపక్రమ్య మమ అంతరాత్మా తవ చ ఏ చ అన్యే దేహ సంస్థితాః సర్వేషాం సాక్షీభూతః అసౌ న గ్రాహ్యః కేనచిత్ క్వచిత్ విశ్వమూర్ధా విశ్వభుజः విశ్వపాదాక్షి నాసికः ఏకః చరతి భూతేషు స్వైరచారి యథా సుఖమితి సర్వాత్మత్వ ఏవ నిర్ధారిత. మహాభారతంలో ఏం చెప్పారు? ఎంతో మంది పురుషులు ఉన్నట్టుగా ఉంటుంది గదా! చాలా మంది పురుషులున్నారా గురువుగారండి? లేకపోతే ఒక్కడేనా? అన్న ప్రశ్నను వేసి దాన్ని విచారిస్తూ ఎంతో మంది పురుషులు ఉన్నట్టుగా ఉన్నా గూడా ఓ రాజా, సాంఖ్యులు, యోగులు ఎంతో మంది పురుషులున్నారు అని విచారణ చేస్తూ ఉంటారు. యోగులు గూడా ఎంతో మంది పురుషులున్నారు. అందరు పురుషులు వేరు వేరు. ఏ బాడీకి ఆ బాడీకి అని జెప్తారు. ఒక్కడికి మోక్షమొస్తే, కైవల్యం వస్తే అందరికొచ్చినట్టు గాదు. ఎవడికి వాడు సాధించుకోవాలని జెప్తారు. అట్లానే సాంఖ్యులు గూడా అసలు మొత్తం ఉన్నదంతా ప్రకృతే అది ప్రధానము అని చెప్తారు. వాళ్ళు ఎంతో మంది పురుషులు, ఎన్నో పురుషులున్నారని జెప్తారు. వాళ్ళ విచారణ అట్లా ఉంటుంది అని సాంఖ్యులను, యోగులను పరపక్షంలో, పూర్వపక్షంలో పెట్టి ఉపన్యసించి, దాన్ని పక్కకి తోస్తూ, దాన్ని ఖండిస్తూ, ఎంతమంది పురుషులున్నట్టుగా కనిపించినా గూడా, ఉన్నదంతా ఒకే కారణం నుంచి వచ్చే ఈ కార్యాలన్నీ గూడా, అట్లానే అసలు ఉన్నది ఈ పరమ పురుషుడు ఒక్కటి. అదే విశ్వం. విష్ణువు వషట్కారః అని ఏమైనా అనుకో, దాని గురించి చెప్తాను. అది గుణాలు దాటి ఉంటుంది అని చెప్తూ, ఆ పురుషుడేదున్నదో ఆత్మ, అది అంతరాత్మ. నాలో ఉన్నది, నీలో ఉన్నది, అన్ని దేహదారుల్లో ఉన్నది అదే. అందరిలో గూడా సాక్షిభూతంగా ఉన్నది, సాక్షి మాత్రంగా ఉన్నది అదే. అది దేని చేత కూడా, ఏ విధంగా గూడా ఇంద్రియాలకు గ్రహింపుకొచ్చేది కాదు. అది అగ్రాహ్యం. అది ఎవ్వరి చేత ఏ విధంగా గూడా తెలియబడదు. అది విశ్వము సర్వము, అన్ని తలలు దానివే, అన్ని భుజాలు దానివే, అన్ని పాదాలు దానివే, అన్ని కన్నులు, అన్ని ముక్కులు అన్నీ దానివే. మొత్తం అదిగాక వేరేది లేనేది లేదు. అది ఒక్కటే అన్ని భూతాల్లో స్వైర విహారం చేస్తూ ఉంటుంది. దాని ఇచ్చ వచ్చినట్టో అని సర్వాత్మ భావనే చెప్తూ వచ్చింది మన భారతం గూడా. కాబట్టి సర్వాత్మ భావనను ఫాలో అవుతూ వేదం చెప్పిన విధంగా ఉపదేశం చేస్తూ ఉన్న భారతాదులు స్మృతులను నువ్వు అనుసరించొచ్చు. అటువంటి మనుస్మృతులను నువ్వు అనుసరించొచ్చు. అంతేగాని సర్వాత్మ భావనను, ఆత్మ ఏకత్వాన్ని చూపించేదాన్ని, అద్వైతాన్ని చూపించేదాన్ని పక్కన బెట్టి, ద్వైతంతో కూడి ఉన్నదాన్ని, వేద విరుద్ధమైన దాన్ని ఎట్లా పట్టుకుంటావు? ఎట్లా ప్రచారం చేస్తావు? నువ్వు చెడిపోయి అందరిని చెడగొడుతున్నావా? ఆ చెడిపోయే వాళ్ళు కావాలంటే చెడిపోతున్నానని తెలుసుకొని బాగుపడేందుకు అవకాశమైనా ఉంటుంది. నిన్నెవరు బాగు చేస్తారు? తెలిసి కావాలని ఇట్లా చేస్తే ఇంకసలు చెప్పడానికి గూడా లేదు. తెలియక చేస్తున్నావంటే తెలుసుకోవలసి ఉన్నది. శృతిః చ సర్వాత్మతాయాం భవతి యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః ఇతి ఏవం విధా. ఈశావాస్యోపనిషత్తు చదువుకున్నాం. అందులో ఏముంది? శృతి గూడా, మన ఈశావాస్యోపనిషత్తు గూడా సర్వాత్మ భావనే చూపిస్తూ వచ్చింది. ఎందులోనైతే సర్వభూతాలు, ఎవరైతే సర్వభూతాల్లో తనను సర్వభూతాల్లో మొత్తం అంతా ఉన్నది ఒకటిగానే భావన చేస్తూ ఉన్నాడో, అటువంటి వాడికి మోహమెక్కడా? శోకమెక్కడా? ఏకత్వాన్నే చూస్తూ ఉన్నవాడికి అని సర్వాత్మ భావనే మన ఈశావాస్యం కూడా మనకు ఉపదేశం చేసింది. అతః చ సిద్ధం ఆత్మభేద కల్పనయా అపి కపిలస్య తంత్రం వేద విరుద్ధం వేదానుసారి మనువచన విరుద్ధం చ న కేవలం స్వతంత్ర ప్రకృతి కల్పనయా ఏవా ఇతి. అందుకని సిద్ధం ఇప్పుడు మనకు అర్థమవ్వవలసిన విషయము ఏమి అంటే, ఇంక ఫైనల్ విషయం ఏంటంటే, ఆత్మభేద కల్పనయా అపి, ఆత్మను వేరు వేరుగా కల్పించి చూపించడం చేత
ఆత్మ ఉన్నది ఒక్కటి అని గాకుండా ఎన్నో ఉన్నాయని భేదాన్ని ఆత్మలో కల్పించి చూపడం చేత మన కపిల తంత్రము వేద విరుద్ధం. పైగా వేదాన్ని అనుసరించి మనువు గారు చెప్తూ ఉన్న వచనానికి కూడా విరుద్ధమై ఉన్నది. అంతేగాకుండా కేవలము స్వతంత్రంగా ప్రకృతి మాత్రమే అన్నీ కల్పిస్తుంది అని గూడా చెప్తూ వస్తుంది. కేవలము ప్రకృతి స్వతంత్రంగా దాని పాటికది ఇవన్నీ కల్పిస్తుంది అని వేద విరుద్ధమైన విషయాన్ని చెప్పడం ఒకటే గాక, వేదాన్ని అనుసరించి వేద విషయాన్నే ఉపదేశం చేసిన మనువు చెప్తున్న దానికి గూడా విరుద్ధము. అంతేగాక అసలు వేదానికే విరుద్ధము. పూర్తి విరుద్ధంగా సిద్ధమైన ఆత్మతత్వానికి భేదాలన్నీ కల్పిస్తూ, చూపిస్తూ వస్తూ ఉన్న కపిల తంత్రము మనకు అనుసరణీయము కాదు. వేదస్య హి నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం రవేహైవ రూపవిషయే. సూర్యుడిని చూపించి వీడు సూర్యుడు అని చెప్పడానికి మనకు వేరే ప్రమాణం అవసరం లేదు. దీపాన్ని చూపించి ఇది దీపము అని చెప్పడానికి మనకు వేరే ప్రమాణం అవసరం లేదు. ఆ దీపాన్ని పట్టుకుని అది దీపమని మనం తెలుసుకుంటాము. సూర్యుడి వెలుగులోనే ఇది సూర్యుడు అని తెలుసుకుంటాము. అట్లానే వేదానికి వేరే ప్రమాణము ఉండవలసిన అపేక్ష లేదు. స్మృతులకు వేద ప్రామాణ్యం కావాలి. స్మృతులు చెప్పేది నిజమేనా కాదా అని మనం కనిపెట్టాలి అంటే, వేదంలో ఉన్నదా లేదా అని చూడాలి. కానీ వేదంలో చెప్పిన విషయానికి మనకు వేరే ప్రమాణం అవసరం లేదు. అది స్వార్థమే చెప్తుంది. ఆత్మార్థమే. ఆత్మ గురించిన విషయమే చెప్తుందది. ఆత్మ గురించిన అర్థం అంటే పరమార్థం. స్వార్థము అన్నా, పరమార్థము అన్నా, ఆత్మార్థం అన్నా అదే అర్థము. అది చెప్తున్నది ఆత్మార్థమే. ఆత్మ గురించిన పరమార్థమే అది చెప్తూ ఉన్నది. దానికి వేరే ప్రమాణం అవసరం లేదు. పురుష వచనంతో మూలాంతరాపేక్షం వక్తు స్మృతి వ్యవహితం చైతి విప్రకర్షః. మనుషులు చెప్పే మాటలు మాత్రం మూలాన్ని చూడాలి మనము. ఎవరు చెప్పారు? ఎవరైనా ఏదైనా చెప్పారంటే, ఆయనకు ఆ విషయం ఎట్లా తెలిసింది? ఎక్కడ చూసాడు? ఎక్కడ విన్నాడు? ఎక్కడ చదివాడని చూడవలసి ఉంటుంది. ఎందుకు అంటే, మనిషి ఒకటి ఏదైనా చెప్పాడంటే వాడి బుద్ధి తంత్రము. ఆ వక్త ఎవడున్నాడో, వాడు తెలుసుకుని, వాడి స్మృతిని, వాడి బుద్ధిని అనుసరించి వాడు ఏదో ఒకటి చెప్తాడు. కాబట్టి విప్రకర్షం ఉండొచ్చక్కడ. పక్కకి వెళ్ళిపోవచ్చు విషయము. వేదాన్ని చదివి వీడి బుద్ధికి తోచినట్టు వీడు చెప్తూ ఉన్నాడు అంటే, మధ్యలో బుద్ధితంత్రం గూడా అడ్డుపడి, కొంచెం వేద విషయాన్ని వాడు కొద్దిగా మార్చి, కొద్దిగా ఏర్చి, కొద్దిగా కూర్చి చెప్పే అవకాశం ఉంటుంది. తస్మాత్ కాబట్టి వేద విరుద్ధే విషయే. ఎక్కడెక్కడైతే వేదానికి విరుద్ధంగా విషయం మనకు కనిపిస్తూ ఉన్నదో, అక్కడక్కడ స్మృతి అనవకాశ ప్రసంగః న దోషః. స్మృతిని నిలబెట్టాలి గదండీ! దానికి అవకాశం లేకుండా బోతుందండి. అయ్యో పాపము! వాళ్ళంత గొప్ప గొప్ప వాళ్ళందరూ సిద్ధ పురుషులందరూ స్మృతులన్నీ రాస్తే, వేదానికి విరుద్ధం అయితే అయ్యింది. వీళ్ళు చెప్పిన మాట నిలబెట్టాలండి అంటే కాదు. వీళ్ళకి అవకాశం లేకుండా పోతే పర్వాలేదు. స్మృతికి అవకాశం లేకుండా పోయినా పర్వాలేదు వేద విరుద్ధమైతే. ఆ స్మృతిని ఉపదేశం చేస్తూ ఉన్నవాడు అవకాశం లేకుండా పోయినా పర్వాలేదు వేద విరుద్ధమైతే. అటువంటప్పుడు దోషమేమీ లేదు. ఆ స్మృతి అయినా సరే, ఆ స్మృతిని ఉపదేశం చేస్తూ ఉన్న వక్త అయినా సరే ఎప్పుడు నిలబడి ఉండొచ్చు అంటే, వాళ్ళు చెప్తూ ఉన్నది వేదానుసారమైతే మాత్రమే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. బుద్ధి తంత్రంతో వాళ్ళకి తోచింది చెప్పేవాళ్ళుంటారు. నువ్వు స్వయంగా ప్రయత్నం చేసుకోకపోతే మాత్రం అనర్థం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. దాంతో మనకు ఈ సూత్రము, దాని భాష్యము పూర్తయ్యాయి. సరే అయితే ఇక్కడ కొన్ని చూపించావు గానీ, ఇంకా వేరే విధంగానైనా సరే శృతికి అనవకాశ ప్రసంగము దోషం లేకుండా పోయే అవకాశం ఉంటుందా? అని ఒక ప్రశ్న వచ్చింది. ఇంతవరకు నువ్వు కొన్ని చూపించి, కాబట్టి స్మృతికి అవకాశం లేకుండా పోతే పోయింది. అది శృతిని అంటే వేదాన్ని అనుసరించకపోతే మాత్రం మనకు నష్టమేం లేదు అని చెప్పావు గదా! అట్లాంటివే ఇంకేమైనా ఎక్కడైనా ఉన్నాయా? ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో స్మృతికి అవకాశం లేకపోయినా పర్వాలేదు, దోషం లేదు అన్నదున్నదా? అన్న ప్రశ్నకు మళ్ళీ ఇంకొక సూత్రము, దానికి కొంత భాష్యం వస్తూ ఉన్నాయి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతూ ఉన్నాను. శుభం భవతు.